మా పాత్రికేయ మిత్రులకు సిబ్బందికి పేరు పేరున నా నమస్కారంలో. విషయం ఏమంటే, ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం జరుపుకునే మొదటి కౌన్సిల్ సమావేశం ఇది. నేను ముందు నుంచి ప్రతి మీటింగ్లోనూ కనీస అవసరాలైన నీరు, పరిశుభ్రత, వీధి లైట్ల గురించి పదే నొక్కి వ్యాఖ్యానించడం జరిగింది. కానీ 3.5 సంవత్సరాల నుంచి దాని పాపాన పోయిన సందర్భం లేదు. 3-4 కమిషనర్లు మారినారు, చైర్మన్ అట్లే ఉన్నాడు. ఈ ఎలక్షన్ అనేది ఒక రెఫరెండము. మన మున్సిపాలిటీ ఎంత ఖచ్చితంగా పనిచేసింది, ఏ విధంగా పనిచేసింది అనే దానికి మొన్నే రెఫరెండం రావడం జరిగింది. ఎన్నికల్లో సుమారు 4700 ఓట్ల మెజార్టీ మున్సిపాలిటీలో మున్సిపల్ పాలక వర్గానికి వ్యతిరేకంగా ఓటు చేయడం జరిగింది. అంటే మున్సిపాలిటీని నడుపుతున్నటువంటి నాయకత్వానికి వ్యతిరేకంగా ఓటు చేసిన యాక్చువల్లీ నేనైతే సిగ్గు, చరము, బుద్ధి, జ్ఞానం ఉంటే 1 గంటకి నా రాజీనామా రాసి ఆడ పారేసి విసిరేసి నేను వెళ్ళిపోయింది. అది నా పర్సనల్, నా వ్యక్తిగతం. సమిష్టి బాధ్యతా సూత్రం అనేది ఉంటుంది గవర్నమెంట్కి. ఇక్కడ ఎమ్మెల్యే గారితో పనిచేయాలన్నమాట. ఎమ్మెల్యే గారు మొత్తం నియోజకవర్గానికి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే. ఆయన బాధ్యత అయితే ఆయన తప్పుకున్నాడు. ఆయన ఎమ్మెల్యే ఉద్యోగం పోయింది, తప్పుకున్నాడు అనమాట. ఓటర్స్ తిరస్కరించారు. రెఫరెండము ఆయనకు వ్యతిరేకంగా రావడం వల్ల ఆయన తప్పుకున్నాడు. ఇక్కడ మున్సిపాలిటీలో 4700 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యతిరేకంగా, మున్సిపల్ నాయకత్వానికి వ్యతిరేకంగా, మున్సిపల్ చైర్మన్ వ్యతిరేకంగా 4700 ఓట్లు తేడాతో ప్రజాభిప్రాయం వస్తే సిగ్గు, చనము, బుద్ధి, జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరైనా సీట్లో కూర్చుంటాడా? మీరే చెప్పండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి వ్యతిరేకంగా మున్సిపాలిటీలో మున్సిపాలిటీలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ జరిగినప్పుడు సీటు కూర్చొని గమ్మేసుకొని పెరిగిలు వేసుకొని కూర్చుంటారు ఎవరైనా కూర్చున్న మనిషి. ఈ లోకల్ ఉండేటువంటి ప్రజానికము మున్సిపల్ పరిపాలనలో మీరు విఫలమైనారు, మీరు దౌర్భాగ్యం చెందినారు, మీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది అంటే మెజార్టీ ప్రజలను ఒప్పించడం నీకు నాకు ఎవరికి చేత కాదు, నేను దాన్ని ఒప్పుకుంటా. కానీ 4700 తేడాతో మిమ్మల్ని తిరస్కరించిన తర్వాత మీరు కూర్చోవడం ఎంతవరకు సమంజసము? ఇది మై కాన్షియన్స్ డస్ నాట్ పర్మిట్ ఇట్. He encouraged them, but as for the people to take part in the